నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మధ్యాహ్నం రాజంపేట నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా రెండు విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం, రెండవది నిరుద్యోగం. రాయలసీమలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి. మన అదృష్టం అది తిరుపతి మన ప్రాంతంలో ఉండడం. తిరుపతి దేవస్థానంలో రాయలసీమ వాసులకి ఏమాత్రం అవకాశం లేదు. ఎప్పుడైనా ఎవరైనా తిరుపతి దేవస్థానానికి వెళితే మనకు అక్కడ ఏమాత్రం చిన్న అవకాశం కూడా దొరకటం లేదు. రాయలసీమ వాళ్ళు వదిలిపెట్టి రాజస్థాన్ వాళ్ళని తీసుకొస్తున్నారు. ఎక్కడ పడ్డా కూడా రాజస్థాన్ వాళ్ళు కనపడుతున్నారు, లేకపోతే ఢిల్లీ బొంబాయి వాళ్ళు కనపడుతున్నారు. కానీ తిరుపతిలో మరి మన ప్రాంత వాసులకు ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు. నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి 3 విషయాలు ముఖ్యంగా. భక్తులు వేల కోట్ల రూపాయలు హుండీలో వేశారు. అంతేకాదు, దాదాపు 1100 కిలోల బంగారు భక్తులు ఇచ్చారు. ఒకప్పుడు బంగారు ధర 5,000, 10,000, 30,000 ఉండేది. ఇప్పుడు 1,35,000కు పోయింది. మరి ఉన్నటువంటి బంగారాన్ని ఎక్కడ పెట్టారు టీటీడీ యాజమాన్యం? బంగారు విలువ పెరిగిపోయింది. దాదాపు 1000 కిలోల బంగారు పైనే ఉంది. ఎక్కడ పెట్టారు ఈ బంగారు? ఎప్పుడు ఒక్క మాట ఇప్పటిదాకా చెప్పలేదు. నేను అడుగుతున్నాను సూటిగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం, మరి ఎక్కడుంది? మీరు ఎంత లెక్కల్లో రికార్డుల్లో ఉంది, ఎంత ఖచ్చితంగా కనపడతా ఉంది? ఏదైనా మిస్ అయిందా బంగారు? అందరు అనుకుంటున్నారు, దేశం అంతా అనుకుంటున్నారు 50 కిలోలు బంగారు కనపడటం లేదని. 50 కిలోలు బంగారు అంటే 75 కోట్లు. పరకామణిలో మొన్న ఏదో జరిగింది అన్నారు, కల్తీ నెయ్యి అన్నారు. మరి ఈరోజు బంగారు కనపడటం లేదన్నారు. వెంటనే నేను వారం రోజుల లోపల మరి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెంటనే స్పందించి విషయాలు చెప్పాలి. బంగారు ఎక్కడుంది, ఎంత ఉంది, అసలు ఖరాఖండిగా ఎంత ఉంది, రికార్డుల్లో ఎంత ఉంది, ఏదైనా కనబడకుండా అదృశ్యమైందే, ఏ సంగతి చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, రెండవది భూములు. తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి భూముల్ని కార్పొరేట్లకు ఇస్తున్నారు. ఒబెరాయ్ అనే ఒక సంస్థకి ఇచ్చారు ఈ మధ్య. నేను దీన్ని ఖండిస్తున్నాను. కార్పొరేట్లకు ఇవ్వద్దు విలువైనటువంటి భూములు. అక్కడ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని టీటీడీ దేవస్థానాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తూ, మూడోది దర్శనాలు, విఐపి దర్శనాలు పేరు పెట్టి వేల మందికి ప్రతిరోజు ఇస్తున్నారు. ఇస్తున్నటువంటి దర్శనాలు 2 రాజకీయ పార్టీలకే ఇస్తున్నారు. టీడీపీ, తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకే ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా భక్తులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. రాయలసీమ వాళ్ళకి ఇవ్వాలి కదా. రాజస్థాన్ వాళ్ళకి ఇస్తేట, కోటీశ్వర్లకి, కార్పొరేట్లకే ఇస్తున్నారు. ఈ 3 విషయాల్లో వెంటనే స్పందించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 7 రోజుల్లో 7 కొండల సాక్షిగా నేను అడుగుతున్నాను. రెండవ విషయం, మన ప్రాంతంలో నిరుద్యోగులు కన్నీళ్ళతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, చదువుకొని ఉన్నారు, అమ్మా నాయన పెట్టి భోజనం తింటున్నారు. మరి ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ సైన్స్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు బనక చెల్లని తీసుకొస్తానంటున్నాడు. బనక చెల్ల సాధ్యం కాదు ఇంకొక 100 సంవత్సరాల్లో. పోలవరాన్ని తీసుకొని వస్తానంటున్నాడు, సాధ్యం కాదు. నేను మొన్న హైదరాబాద్కు పోయాను, అక్కడ నీళ్లు లేవు, అక్కడ ఉన్నది మాత్రం భూములు.
భూముల్లో దాదాపుగా మంచి పరిశ్రమలు వచ్చున్నాయి, కంప్యూటర్ పరిశ్రమలు వచ్చున్నాయి, అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. మరి మీకు తెలియని రహస్యాన్ని చెప్పేదానికే రాజంపేటకి ఈరోజు రావడం జరుగుతా. రాజంపేట ఒక మహిళ, ఆయన కుమారుడే సత్యనాదెళ్ళ. రాజంపేట మహిళ, ఆమె చనిపోయింది. ఆయన తాడిపత్రిలో పెళ్లి చేసుకుంది. ఆమె అనంతపూరు తాడిపత్రి ఆయన అది ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు రాజంపేటలో. వాళ్ళకు పుట్టిన ఏకైక బిడ్డే సత్యనాదెళ్ళ. ఆ సత్యనాదెళ్ళ ఈ మధ్య ట్రంప్ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు, ట్యాక్సీలు ఎక్కువ వేస్తానని ఇబ్బందులు పెడుతుంటే మైక్రోసాఫ్ట్ అని ఆయనకు దాని సీఈఓగా ఉన్నాడు. సత్యనాదెళ్ళ ఎవరో కాదు, ఈ ఊరు బిడ్డ, రాజంపేట బిడ్డ, రాజంపేట మహిళ కన్నా బిడ్డ. మరి ఆ బిడ్డ మొన్న మోడీ దగ్గరికి వెళ్ళాడు. మోడీ దగ్గరికి వెళ్ళి నేను 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను భారతదేశంలో అని చెప్తే, మోడీ గారు దాన్ని గుజరాత్కు రండి అని పిలుస్తూ ఉన్నాడు. గుజరాత్లో ఉన్నాయి పరిశ్రమలు, బాగుపడ్డది గుజరాత్. రాయలసీమలో మనకు మిగిలిండేది ఒక రాళ్ళు, అరటి చెట్లు తప్పించి ఏమీ లేదు. మన బిడ్డలకు భవిష్యత్తుకు మంచి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు ఖచ్చితంగా రాయలసీమ జిల్లాల్లోనే పెట్టాలనే డిమాండ్. ఈ ఊరు బిడ్డ, ఈ ఊరు తల్లి కన్నటువంటి బిడ్డ మాతృభూమిలో పెట్టాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ సహాయం చేయాలని నేను విన్నవిస్తూ, చంద్రబాబు నాయుడు మాట్లాడితే వైజాగ్ అంటాడు, మాట్లాడితే గుంటూరు అంటాడు. రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ రాయలసీమను గురించి ఆలోచించటం లేదు. ఆయన ఈరోజు తిరుపతిలో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ అధినేత ఒక ఆయన వచ్చున్నాడు, ఆయన పేరు మోహన్ భగవత్. ఆయనతోటి ముచ్చట్లు ఆడుకుంటున్నాడు. మరి ఆ ముచ్చట్లన్నీ ఆపేసి వెంటనే ఈరోజే సత్యనాదెళ్లతో మాట్లాడి వెంటనే మైక్రోసాఫ్ట్ మరి పెట్టుబడులన్నింటినీ రాయలసీమ ప్రాంతానికి, వీలైతే రాజంపేటకే తీసుకురావాలని నేను విన్నవిస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను.